ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏ అవసరాలకు ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఓ నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుడి ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు వెలిగొండ, అంద్రినేవ, సుజల స్రవంతి, పోలవరం నల్లమల సాగర్ లింకు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరకిపూడి శిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాలపైన సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైన తారకరామ, మహేంద్ర తనయ, తోటపల్లి బ్యారేజ్, మధు వలస, జంకావతి, హీరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. డిసెంబర్ నాటికి వంశధార, నాగావళి అనుసంధానం, జూలై నాటికి నాగావళి, చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలని సీఎం అన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పోలవరం, పాపికొండలు, భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్, రాక్, ఫారెస్టు, స్పోర్ట్స్ థీమ్తో పర్యాటకుల్ని ఆకట్టుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం సీఎం లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులు 77% పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81% పాస్తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులు 77% పాస్ అయ్యారు. రెండవ సంవత్సరం విద్యార్థులు 81% పాస్తో రెండవ అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను results.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. హాయ్ మెసేజ్ను 955223000009 నంబర్కు వాట్సాప్లో పంపితే కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ అధీన కళాశాలల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం 54% ఉత్తీర్ణత నమోదైంది. రెండవ సంవత్సరం జేసీసీల్లో 68% పాస్ అయ్యారు. ఎంపీసీ గ్రూపులో మొదటి సంవత్సరం 84%, బైపీసీ రెండవ సంవత్సరం 83% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 92%తో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా 88%, రెండవ స్థానం గుంటూరు 87%, ఎన్టీఆర్ జిల్లా మూడవ స్థానం 82%, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంలో నిలిచింది. సిఈసి, హెచ్ఈసి గ్రూపుల్లో తక్కువ పాస్ శాతం. ఇది గత 12 ఏళ్లలో అత్యధికంగా ఉత్తీర్ణతగా నమోదైంది. విద్యార్థులు, ప్రిన్సిపల్స్, లెక్చరర్ల సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం అందరూ కలిసి కృషి చేయడం ఫలించిందని ప్రశంసించారు. ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 85%, ప్రథమ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 81% మార్కులు సాధించారు. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఏప్రిల్ 20 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. స్కాన్ కాపీతో రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, థియరీ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు, ప్రాక్టికల్స్ 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తిరిగి కృషి చేసి విజయం సాధించాలని వారికి పిలుపునిచ్చారు.
ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక బలమివ్వాలని, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమితులయ్యారు. జాతీయ రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్ బ్యూరోను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించారు. సీనియర్లను గౌరవిస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కమిటీల కూర్పు చేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్కు ప్రమోషన్ వచ్చింది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పగించింది. టీడీపీ చరిత్రలో ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లేదు. తొలిసారిగా కీలక పదవిని సృష్టించింది. పాలిట్ బ్యూరోలో టీడీపీ కొన్ని మార్పులు చేసింది. ప్రతి కమిటీలోనూ కొత్తవారికి అవకాశం కల్పించింది. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటిచ్చింది. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, అధికార ప్రతినిధులుగా 14 మందిని నియమించింది. రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, కార్యనిర్వాహక కార్యదర్శులు 59, రాష్ట్ర కార్యదర్శులు 77 మందికి అవకాశం కల్పించారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించింది. రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 50 మంది మహిళలకు పదవులిచ్చింది. పాలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులే ఉన్నారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనార్టీలకు 7% చొప్పున పదవులు కేటాయించింది. మత్స్యకారుల విశ్వాసం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జువ్వెల దినిలో అడుగుపెట్టే హక్కు లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అసంపూర్తి హార్బర్ను ఎన్నికల కోసం వర్చువల్గా ప్రారంభించిన జగన్ ఓ మోసకారి అంటూ విమర్శించారు. విద్యుత్, నీరు, గోదాములు లేకుండా హార్బర్ను జాతికి ఎలా అంకితం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టులు ప్రకటించి వైసీపీ రాజకీయ లాభం చూసుకుందని మండిపడ్డారు. వెలుగొండ, హంద్రీనీవాలాగే జువ్వెల దిన్నె హార్బర్ కూడా కేవలం వర్చువల్ ప్రారంభం మాత్రమేనని మంత్రి తెలిపారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార యువత ఉపాధిని దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సాగర్ డిఫెన్స్ టెక్నాలజీతో మత్స్యకారులకు సముద్రంలో మరింత భద్రత లభిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కృషితో మత్స్య సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 11 సీట్లు మాత్రమే ఉన్న జగన్ 164 సీట్లు గెలిచిన ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేని జగన్ ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకోవాలంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లాలో జగన్ రెడ్డి గన్ కల్చర్, తెరలచాటు రాజకీయం సాగనివ్వమని మంత్రి హెచ్చరించారు. గతంలో మత్స్యకారులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. కూటమి హయాంలోనే రామాయపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. జగన్ పాదం పడితే సముద్రం కూడా విషపూరితమవుతుంది, మత్స్యకారులు జాగ్రత్త అన్నారు. అభివృద్ధి రథచక్రాల కింద వైసీపీ అరాచక శక్తులు నలిగిపోవటం ఖాయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహామహా అంటోళ్లే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో, రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తూ ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి, మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ, దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు?
కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు, పోర్ట్లు కట్టామని ఏమన్నా కలగంటున్నావా? నీకు పరిపాలన చేత కాదు, రాజకీయ విలువలు అసలు తెలియవు. నీ స్వగ్రామంలో, నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కు లేదు నీకు. నీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు దిగజా. నేటి యువత రేపటి భావి భారత నిర్మాతలని, యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం సరైన మార్గంలో ఉండదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. డబ్బు శాశ్వతం కాదని, డబ్బు ఒక సాధనం మాత్రమేనని, కానీ అదే సర్వస్వం కాదన్నారు. ఆరోగ్యకరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. యువతను సరైన మార్గంలో తీసుకొస్తే దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పౌరుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైనా అనుమానం ఉంటే సుజన్ ఫౌండేషన్కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా సుజనా ఫౌండేషన్ వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వన్ టౌన్లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలతో పాటు నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వన్ టౌన్ పరిసర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి వారికి ఉచిత నేత్ర పరీక్షలు చేయడంతో పాటు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర బాబు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలు, యువతలు అవగాహన కల్పిస్తూ డ్రగ్స్పై దండయాత్ర 1.0 కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. సుజనా ఫౌండేషన్ కూడా డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే కిట్స్ను అందిస్తోందని తెలిపారు. ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను తల్లిదండ్రులు, విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. పోలీసుల సహకారం కూడా ఎంత అవసరమని చెప్పారు. ప్రజలు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలందరూ కూడా కలిసి, ఒక ఎంపీఓ, ఎమ్మెల్యేనో లేకపోతే ఒక జిల్లా ప్రెసిడెంటో వాళ్ళ వల్ల ఏది కాదు, మన అందరం కూడా కలిసి పేరెంట్స్లో కూడా ఇంకొకసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనే తెలియపరిచి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ క్యూర్ అని వీటి జోలికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కమిషనర్ గారు ఎమ్మడబడతా ఉన్నారు. ఆల్రెడీ అందులో పడిన వాళ్ళని, కానీ పడకుండా ఉండటానికి దీని నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి భయం పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాక వాళ్ళ లంగ్స్ అన్ని పాడైపోతాయని బొమ్మలేసి 75% ఫోటో దాకా వేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల కొంత తేడా వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా లేదు. ఇది కూడా మనం చెప్పగా కొంత తేడా ఉండొచ్చు, కానీ రిగరస్ పనిష్మెంట్ కనుక మనం చెప్పకపోతే తర్వాత వాళ్ళు పై చదువులకు వెళ్ళాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా, పాస్పోర్ట్ రావాలన్నా వీటన్నిటికీ కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కొంచెం వైడ్ పబ్లిసిటీ చేస్తే తల్లిదండ్రులు కూడా భయపడతారు. ఇప్పుడు ఏదో ఆటకద్దనంగా వదిలేయటం కాదు చిన్నప్పుడు అని చెప్పి 10th క్లాసు తర్వాత అంటున్నారు. నేను కూడా 7th క్లాస్ నుండే మనం జాగ్రత్త పడితే బెటర్ అండి. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా అనుమానితులను పరీక్షలు చేస్తున్నామన్నారు. గుర్తించిన వారిని పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు తరలిస్తామని చెప్పారు. డ్రగ్స్పై దండయాత్ర 3.0 కార్యక్రమం జూలై, ఆగస్టులో నిర్వహించుకోబోతున్నామని అన్నారు. అందులో ప్రతి స్కూల్, కాలేజీలో 10వ తరగతి పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా గంజాయి సేవించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. రోడ్డు మీద బలాదూరుగా తిరిగేవాడు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరు కనిపించిన వాళ్ళందరి ముందు ఒక డ్రగ్ టెస్ట్ చేయాలనే డ్రగ్ డిటెక్షన్ కిట్ ఒకటి చేసుకొని వచ్చి వారిని ముందు వారి యూరిన్ కలెక్ట్ చేసి, సో ఆ యూరిన్ శాంపుల్ని మనము టెస్ట్ చేసి ఎవరు పాజిటివ్ ఉన్నారనేది తీసేది ఈ డ్రగ్స్పై దండయాత్ర 2.0లో మొట్టమొదటి స్టెప్.
తర్వాత వారికి రీహాబిలిటేషన్ ఒకవైపున, డ్రగ్ డీ అడిక్షన్ ఒకవైపున, కంటిన్యూస్ మానిటరింగ్ ఒకవైపున, కంటిన్యూస్ టెస్టింగ్ ఒకవైపున అనేది ఇందులో రెండో భాగం. సో ఇది జిల్లాలో ఒక 1 వీక్ క్రితం మనం స్టార్ట్ చేశాము. అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఎవరు పాజిటివ్గా ఉంటే వారి మీదనే టార్గెట్ ఐడెంటిఫై చేసి ఫోకస్డ్ ఇంటర్వెన్షన్గా మనం ముందుకెళ్లాలని చూస్తున్నాము. అనంతరం సామినేని ఉదయభాను మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాన్ని పత్రికలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా యువత మారని పక్షంలో పోలీసుల భయంతో వారిని మార్చడం జరుగుతుందన్నారు. వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువత రేపటి పౌరులు ఇవాళ భవిష్యత్తులో నిజంగా ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లో, చిన్న కుటుంబాల్లో కూడా ఈ యువత ఈ డ్రగ్స్ కి అలవాటు పడటం అనేది చాలా చాలా మరి పెద్ద తప్పుగా భావిస్తున్నాం. తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చెప్పినప్పుడు యువత దారి పట్టలేదు. కాబట్టి పోలీసు సిబ్బంది గట్టిగా కఠినంగా దాని మీద చర్య తీసుకొని దీన్ని ఇంకా బాగా చేయాలని చెప్పి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సిపి గారు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూస్తా ఉన్నాం, పేపర్లో, టీవీలో చూస్తున్నాం. ఇంకా దీన్ని బాగా గట్టిగా కొనసాగించాలని చెప్పి ఇవాళ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి సుజనా ఫౌండేషన్ వారు ముందుకు వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఆంధ్రప్రదేశ్లో జనగణనకు ప్రజలు సహకరించాలని ఏపీ జనగణన డైరెక్టర్ జె నివాస్ కోరారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన వివరాలు తప్పకుండా అందించి సెన్సస్ ప్రక్రియను పూర్తి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నంబర్ల నమోదు ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు సెన్సస్ డేటా ఎంతో కీలకమని జె నివాస్ పేర్కొన్నారు. జనగణనకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇది దేశంలో 16వ సెన్సస్ అని, స్వాతంత్ర్యం తర్వాత 8వది అని ఆయన వెల్లడించారు. ఏపీ జనగణన డైరెక్టర్ జె నివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోందని జె నివాస్ తెలిపారు. దీనికి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మార్గదర్శకాలు ఇస్తారని, ఏపీ చీఫ్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని వివరించారు. రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పుకొచ్చారు జె నివాస్. ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఉంటారని తెలిపారు. ఛార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు డేటా సేకరణ బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో ప్రతి బిల్డింగుకు ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్ ఇస్తామని, కాలేజీలు, ఫ్యాక్టరీలు, కమర్షియల్ బిల్డింగ్స్కు నంబర్ కేటాయిస్తారన్నారు. 3 ప్రధాన గుర్తింపులతో నంబర్ కేటాయింపు ఉంటుందని జె నివాస్ తెలిపారు. బిల్డింగ్ నంబర్, సెన్సస్ హౌస్ నంబర్, హౌస్ హోల్డ్కు స్థానిక సంస్థల నంబర్ల ఆధారంగా నంబర్ కేటాయిస్తారన్నారు. నంబర్ లేకపోతే ఎన్యూమరేటర్ కొత్తగా నంబర్ ఇస్తారని తెలిపారు. ఇంట్లో నివాసంగా ఉపయోగిస్తున్న భాగాన్ని హౌస్ హోల్డ్గా పరిగణిస్తారని, కమర్షియల్, నివాసం 2 కలిసి ఉంటే వేర్వేరుగా నమోదు చేస్తారని చెప్పారు. ఇంటి పరిస్థితులపైన పలు ప్రశ్నలు సంధిస్తారన్నారు. ఇంటి నిర్మాణం, గోడలు, మెటీరియల్ వంటి వివరాలు సేకరిస్తారని ఏపీ జనగణన డైరెక్టర్ తెలిపారు. భవనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే అంశాలను నమోదు చేస్తారన్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ సెన్సస్ ఉంటుందని, ఇదంతా హౌస్ హోల్డ్ నంబర్ యాప్లో ఆటో జనరేషన్ అవుతుందని తెలిపారు. సో సర్టిఫైడ్ ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో ఇవన్నీ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా చేయబడింది. దెన్ ద లాస్ట్ స్లైడ్, మనం ఈ ట్రైనింగ్ని ఏ రకంగా చేస్తున్నాం అని మీ అందరికీ ఒకసారి చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, అంటే మా సెన్సస్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్జీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు నేషనల్ ట్రైనర్స్ అంటారు. నేషనల్ ట్రైనర్స్ 3 ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రానికి. అంటే మా ఆఫీస్ స్టాఫే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు స్టేట్ మరియు మా ఆఫీస్ సిబ్బంది కలిపి 72 మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీళ్ళే మిగతా సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ ద్వారా ఫీల్డ్ ట్రైనర్స్ 1850 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 1,10,000 ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఇది బ్రాడ్గా సెన్సస్ 2027 సంబంధించినటువంటి ప్రక్రియ
అండ్ మేము ఆల్రెడీ తీసుకున్నటువంటి చర్యలు. దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జనగణన 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని, జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఇందులో ప్రజలు కీలక భాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో కలెక్టర్ లక్ష్మీసా జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్యతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరచుకోవచ్చని, దీనివల్ల సమయం ఆదాతో పాటు దోషరహితంగా ఖచ్చితమైన డేటా లభిస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల ఎన్యూమరేటర్ భౌతిక పరిశీలనకు వచ్చినప్పుడు స్వీయ గణన ద్వారా అందించిన డేటాను త్వరితగతిన ధృవీకరించేందుకు వీలవుతుందన్నారు. బిల్డింగ్ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వీయ గణన ద్వారా స్వచ్ఛతంగా అందించవచ్చన్నారు. అదేవిధంగా 15 రోజుల అవుట్ రీచ్ క్యాంపెయిన్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఏప్రిల్ 16న గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, ఎంపీపీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను స్వీయ గణనలో భాగస్వామ్యం చేయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా 17వ తేదీన సచివాలయ సిబ్బంది, హెచ్ఓడి కార్యాలయాల సిబ్బంది, జిల్లా కార్యాలయాల సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఏప్రిల్ 30 వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా కోరారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొనాలి. మన జిల్లాలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ 15 డేస్ చాలా దిగ్విజయంగా నిర్వహించి మ్యాక్సిమం సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయ్యేలాగా చూసుకోవాలి. దీనికి మీరే కీలక మీడియా మిత్రులు, మీ ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నప్పుడు మీది ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, మీడియాలో కూడా పెట్టండి, మీ ఛానల్ కూడా పబ్లిష్ చేయండి. నేను కూడా చేసినప్పుడు పంపిస్తాను, మా ఆఫీసర్స్ అందరూ చేసినప్పుడు పంపిస్తాము. అంటే ఇట్స్ లైక్ క్యాంపెయిన్ లాగా జరగాల, ఒక మొమెంటం లాగా. ఓకే మనము చేద్దాం, వై నాట్ వి టైపు అందరూ చేసుకుంటూ ముందుకెళ్తే కంపల్సరీగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాక్టివిటీ బాగా ముందుకెళ్తుంది. మన జిల్లాని నెంబర్ 1 నిలపడానికి అవకాశం కూడా అవుతుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ముఖ్యంగా రూరల్ ఏరియా అలాగే అర్బన్ ఏరియాలో కూడా అందరూ వాళ్ళ పనులు బిజీ ఉన్నప్పటికీ సెన్సస్ మీకు తెలిసే ఉంది. ఈ సెన్సస్ ద్వారా నాట్ ఓన్లీ స్టేట్, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన డీటెయిల్స్తో బట్టి మనం చేయాల్సిన పాలసీ గురించి, అమలు చేయాల్సిన పథకాల గురించి చాలా డిసిషన్స్ జరగబోతున్నాయి. కాబట్టి దానికి ఈ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు పాజిటివ్లీ పార్టిసిపేట్ and send this message to everyone and motivate everyone to participate in the self-enumeration. ప్రజాస్వామ్యంలో కులమతాలకు అతీతంగా సేవ చేయాలని, ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రతి అంశాన్ని నిరంతరం ఫాలో అప్ చేయడం ద్వారా పనులు పూర్తి చేయాలని తన రాజకీయ గురువు చంద్రబాబు దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. అదేవిధంగా మీ ప్రాంతాల సమస్యలు తన దృష్టికి తెచ్చి వాటిని పూర్తి చేయించే వరకు ఫాలో అప్ చేయాలని కోరారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరైంది కాదని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా చేయాలని అభిప్రాయపడ్డారు. అడుగడుగున అభివృద్ధి, ఇంటింటా సంక్షేమ నినాదంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. భవానీపురంలోని హెచ్ఓ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్ల కూటమి పార్టీల బాధ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఆత్మీయ సమావేశానికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మినీ ఇండియాగా పిలిచే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నా ఇంకా దుర్భర పరిస్థితుల్లోనే ఉందని, కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చేయాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి పాఠశాలలో సిఎస్ఆర్ ద్వారా అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేలా ప్రజలలో అవగాహన తీసుకొస్తున్నామన్నారు. దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించామని, వాటిని పరిష్కరించేందుకు స్థానిక ఎంపీతో కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. పశ్చిమంలో కూటమి 3 పార్టీల మధ్య విభేదాలు లేనందున అందరూ సమన్వయంతో ముందుకు సాగి అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తరానికి ఎవరు చేయాలి? ఈరోజు యువతే రేపటి పౌరులు కాబట్టి మన దేశానికి డెఫినెట్గా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఎంతవరకు కుదురుతుంది, ఎంతవరకు కుదరదని చూసి
రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మళ్ళీ మనలో మనం కొట్టుకోవడం కాకుండా 3 పార్టీల కూటమి వీలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా తీసుకుని, ఎందుకంటే ఇక్కడ అందరూ కార్పొరేటర్సు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ ఉన్నారు. మన సుజనా మిత్ర వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ ఎలా చేయగలము అనేది, ఏ సమస్య అయినా ఇప్పుడు 24/7 24 గంటలు మంచినీరు ప్రతి ఇంటికి ట్యాప్లో రావడానికి ఏమిటనే దాని మీద నేను అధ్యయనం చేస్తూ ఉన్నా. ఒక డివిజన్ 49 డివిజన్ కదండి, 49 డివిజన్ ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ చూపించి చేయించాను. అంటే మొత్తం ఇప్పుడు ఉన్న 22 డివిజన్లకి కూడా ఆ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అంటే అందరికీ నచ్చిన నియోజకవర్గమని, తమకు భారీ విజయం అందించిన ఇక్కడి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో 3 పార్టీల సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ముందుగా తాతయ్య గారికి పాలకులు మెంబర్గా ఎన్నికైనందుకు ధన్యవాదాలు. అందుకే ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే మా అందరికీ అత్యధికంగా ఇష్టపడే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో మన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటాం. సుజనా చౌదరి గారు చెప్పంగానే వెంటనే అందరం మీరు పెడితే నేను వస్తాను, ముందు నేను ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన చెప్పినాక ఇక మీరు చేస్తున్నారు, ఇక నేను ఎందుకు ఇద్దరు కలిసి చేద్దాం అన్నట్టు ఆయన అడుగులను వాళ్ళు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మమ్మల్ని ఇద్దరిని ఇంత భారీ విజయం అందించిన ఈ పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలకి, నాయకులకి ముందుగా మా ఇద్దరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ నాయకులు నాంచరయ్య కృషి చేయడం శుభ పరిణామమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. సేవా దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాజకీయాల్లో సేవా దృక్పథంతో ముందుకు వచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో నాంచరయ్య ఒకరని ప్రశంసించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ నాయకులు నాంచారయ్య కృషి చేయడం శుభపరిణామమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాన్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో నడిపొట్టున ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులకు, బాటసారులకు, ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చలివేంద్రం ఏర్పాటు చేసి వారికి దాహార్తి తీరుస్తున్న జనసేన పార్టీ నాయకులు నాంచారయ్యని ప్రత్యేకంగా అభినందించారు. సేవా దృక్పథంతో ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ తరపున పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేదవారికి ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారని తెలిపారు. రాజకీయాలలో సేవా దృక్పథంతో ముందుకొచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో నాంచారయ్య కూడా ఒకరన్నారు. అనంతరం జనసేన పార్టీ నేత నాంచారయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయభాను ప్రోత్సాహంతోనే తాను నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ముందుకు వెళ్తున్నానన్నారు. తన వంతుగా సేవా కార్యక్రమాలు చేయడంలోనే తన రాజకీయ జీవితంలో తృప్తి దొరికిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, బెస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండబేటి సంతోష్ కృష్ణ, కొమ్మవరపు భానుప్రసాద్, జనసేన పార్టీ రూట్ కోఆర్డినేటర్ బావిశెట్టి శ్రీను, న్యాయవాది సామినేని రాము, గగన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటువంటి చలివేంద్రంలో కేవలం చల్లటి మంచినీళ్ళు కాకుండా చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఒక ఉపశమనం కలుగజేస్తున్నారు. మరి వాళ్ళ జనసేన పార్టీ అంటేనే సహాయం చేసే పార్టీ, సేవ పార్టీ. అటువంటి సేవ పార్టీలో నాంచారయ్య గారు ఒక కార్మిక నాయకుడిగా ఆటో వర్కర్స్కి ఎప్పుడూ అండగా ఉంటూ మరి వారికి కూడా అనేక రకాల ఉపయోగాలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు నాంచారయ్య గారు. ఈరోజు నాంచారయ్య గారు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జనసేన పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి దీనికి మహిళా నాయకురాలు రావి సౌజన్య గారు, అలానే బెస్ట్ హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కృష్ణ గారు, అలానే భానుప్రసాద్ గారు, రాము గారు అందరూ కూడా మమ్మల్ని పిలిచారు. మరి నాంచారయ్య గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి విషయంలోనూ మాకు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో, భాను గారు ఆశయాలతో మేము ఈ కార్యక్రమాలని
ముందుకు నడపడానికి మా రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు వీళ్ళంతా మాకు తోడుగా వీళ్ళు కూడా బాగా సహకరిస్తా మాకు ముందుకు నడపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై జనసేన. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడడం కోసం అనేక మంది స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవ చేశారని జేఏసీ నాయకులు అన్నారు. రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్, నర్సెస్, పారామెడికల్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాస్ శాలరీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్ర స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో రోగుల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించే స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది సేవలు నిరుపమానమన్నారు. కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనేక మంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవ చేశారన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగ భద్రత లేక కాంట్రాక్ట్ విధానంలోనే విధులు నిర్వహించడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ, ఏపీవీవీపీ, డిపిహెచ్ విభాగాలలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు, పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడిగా ఒకే వేదికపైకి జేఏసీగా రావడం జరిగిందని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ల సేవలను గుర్తిస్తూ సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న డిఎంఈ, ఏపీవీవీపీ, డిపిహెచ్, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మరియు అలైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అందరినీ రెగ్యులరైజ్ చేసేంతవరకు 100% గ్రాస్ శాలరీ వెంటనే అమలు చేయాలన్నారు. భవిష్యత్తు నోటిఫికేషన్లో గవర్నమెంట్ మెడికల్ విభాగంలో అన్ని పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో మెడికల్ అండ్ హెల్త్ విభాగాన్ని చేర్చి రెగ్యులర్ విధానంలో స్టాఫ్ నర్సెస్, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ను పోస్టులు నియమించాలన్నారు. డ్యూటీలో మరణించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం కల్పించాలని కోరారు. వేరువేరు విభాగాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసి కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ద్వారా కాంట్రాక్టు పోస్టుల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి సర్వీసు కంటిన్యూషన్ సర్వీస్ కింద పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలన్నారు. మెటర్నిటీ సెలవులు, విధి నిర్వహణలో చనిపోయిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరస్పర అంగీకార బదిలీలు, స్పౌస్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు వెంటనే అమలు చేయాలని కోరారు. కోవిడ్ పాండమిక్లో పనిచేసిన వీళ్ళని ఈ రోజున నడి రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సరే మా నేలపాలే చేశారు. రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇలా కుదరదు అని చెప్పి జేఏసీ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున లీడర్స్, ప్రతినిధులు ఇలా వస్తేనే ఇలా ఉంది అంటే దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము మీ పిలుపునిస్తే ఖచ్చితంగా అన్ని సర్వీసులు ఆపివేయబడతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని మీద తగిన చర్యలు తీసుకుని అలాగే మా యొక్క సర్వీస్ని పరిగణలోకి తీసుకుని నేరుగా రెగ్యులరైజేషన్ చేయాలని విన్నవించుకుంటున్నాము గవర్నమెంట్ని. మేము ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని మీద చర్యలు తీసుకుని దాని మీద ఒక మీటింగ్ పెట్టి మా యొక్క సర్వీస్ని పరిగణలోకి తీసుకుని వెంటనే రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. బట్ ఈరోజు కూడా గవర్నమెంట్ స్పందించడం లేదు. కొంతమందికి 100% చేస్తారు, అంటే వాళ్ళు చేసే పని ఒకటే, మేము చేసే పని ఒకటే, కానీ కొంతమందికి ఆ శాలరీ అర్హులు, మేము అర్హులు కావాలి. ఎందుకు తేడా ఏంటి? ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నాం, ఇద్దరు ఒకే శాలరీ తీసుకున్నాం, ఇద్దరు ఒకే పక్కన కూర్చున్నాం. బట్ ఆయనకి 100% గ్రాస్ శాలరీ, మాకేమో MTS మినిమం టైం స్కేల్. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను ఉన్నత స్థాయిలో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని అమలు చేస్తున్నారని, ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలన్నీ 10 డివిజన్లను దత్తత తీసుకోవడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఉమామహేశ్వర తనయుడు బోండా సిద్ధార్థ తెలిపారు. 10 డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు ఉపాధి కొరకు అందించి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ తెలుగుదేశం కార్యాలయం వద్ద బోండా సిద్ధార్థ ఆధ్వర్యంలో 10వ డివిజన్లో ఉన్న నిరుపేదలకు P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకొని డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు ఉపాధి నిమిత్తం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల నిర్మూలన కోసం చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లను దత్తత తీసుకొని పేదలకు అండగా ఉంటున్నామని చెప్పారు. డివిజన్లోని ప్రజలకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రతి ఒక్కరికి బళ్ళు, ఆర్థిక సాయం అందించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో నిరుపేదల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో P4 పథకం కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాన్ని నేను మార్గదర్శుగా ఎంపిక చేసుకుని దాదాపు 10 డివిజన్స్ దాకా నేను దత్తత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే వాళ్ళ ఒక జీవనానికి ఉపయోగం చేపించేటువంటి ఒక ఇస్త్రీ బండి కానీ లేకపోతే టిఫిన్ బండి కానీ కోసం అర్జీ పెట్టుకున్నటువంటి ఇద్దరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అందజేసేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాం. వాళ్ళకి ఎప్పుడూలాగే ఈసారి కూడా బండి, అదేవిధంగా తోపుడు బండి, ఇస్త్రీ బండి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవైతే రానున్న రోజుల్లో కూడా అవసరం ఉంటే అవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. దేశంలో అనేక మంది అక్షరాస్యులు సరైన ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని జీవనం సాగిస్తున్నారని, అటువంటి సాధారణ వీధి విక్రయదారులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం విధించడం ఎంతవరకు సమంజసమని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. వీధి విక్రయదారుల నుంచి ఇటు పోలీసు వారు, అటు మున్సిపల్ శాఖ వారు అక్రమ పన్నులు విధించి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ నందు వీధి విక్రయదారుల ఫెడరేషన్ నగర 2వ మహాసభ జరిగింది. ఈ సభలో నగర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ రోజున వీధి విక్రయదారుల 2వ మహాసభ దాసరి భవన్లో నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోగా వీధి విక్రయదారుల నుండి ఇటు పోలీసు వారు, అటు మున్సిపల్ వారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అక్రమ పనులకు దింపకూడదని చట్టం ఉన్నప్పటికీ దొంగల మాదిరి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర సైతం 500 నుండి 600 రూపాయలు వసూలు చేసి వారి జీవన విధానంపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో వీధి విక్రయదారుల చట్టాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి ఈ మహాసభను నిర్వహించామని చెప్పారు. వీధి విక్రయదారులని పరిరక్షించుకోవడానికి కృషి చేస్తామని చెప్పారు. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం చేయనీయకుండా తోపుడు బళ్ళు వాళ్ళని తొలగించేటటువంటి హక్కు నగరపాలక సంస్థ అధికారులకు లేదు. వీధి వెండింగ్ చేసేటటువంటి వాటిల్లో ముఖ్యంగా 3 జోన్స్ ఉన్నాయి. రెడ్ జోన్, అంబర్ జోన్, ఈ రకంగా గ్రీన్ జోన్. ఈ జోన్స్లో వ్యాపారం చేసుకునేటటువంటి దానికి కూడా అవకాశం లేకుండా మున్సిపల్ అధికారులు యథేచ్ఛగా వచ్చి తీసేటటువంటి పరిస్థితి, వారిని తొలగించేటటువంటి పరిస్థితి లేకుండా అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే 2014 స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్లో 39 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా అమలు చేయటం ద్వారా చిరు వ్యాపారస్తులకి ఆఖరికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వైపుగా నగరంలో ఉన్నటువంటి పోలీసు వారు అలాగే మున్సిపల్ అధికారులు సహకరించాలని చెప్పి ఏఐటీసీ మహాసభలో చర్చించడం జరుగుతూ ఉన్నది. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీగా మేము రాబోయేటటువంటి కాలంలో పూర్తి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ భరోసా వ్యాపారస్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. చట్టాన్ని పరిరక్షించి వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి, అలాగే మా వీధి విక్రయదారులని పరిరక్షించుకోవడానికి, రోడ్డు మీద బతికే వాళ్ళ కోసం ఇవాళ దేశం అనేక కోట్ల మంది అక్షరాస్యులు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో స్వయం ఉపాధిగా బతికి వాళ్ళ జీవితాలని వెల్లబుచ్చుకుంటున్న చిరు వ్యాపారుల మీద ప్రభుత్వాలు కాఠిన్యం లేకుండా ఉదాసీనంగా వారి వ్యాపారం చేసుకొని వారి కుటుంబాలని, వారి పిల్లల్ని పెంచుకునే విధంగా రక్షణ కల్పించాలని చెప్పేసి మీ ద్వారాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయని ఆ సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఏజీఎం మురళీకృష్ణలు తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బల్లా గణన శ్రీ అనే విద్యార్థికి 470కి గాను 469 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, 469 మార్కులు సాధించడం రాష్ట్రంలోనే ప్రథమమని పేర్కొన్నారు. శ్రీ చైతన్యలోని సూపర్ 60, C120, CIPL వంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని వారు వివరించారు.
నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అద్భుత విజయాలను నమోదు చేశాయని ఆ సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఏజీఎం మురళీకృష్ణలు తెలిపారు. పోరంకిలోని మైత్రి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బల్లా గగనశ్రీ అనే విద్యార్థికి 470కి గాను 469 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు వారు పేర్కొన్నారు. 469 మార్కులు రావటం రాష్ట్రంలోనే ప్రథమమని అన్నారు. అలాగే బైపీసీ విభాగంలో కుసుమంచి శ్రీవల్లి అనే విద్యార్థిని 440కి గాను 432 మార్కులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. వీరితో పాటు ఎంపీసీలో 465 కంటే ఎక్కువ మార్కులను 211 మంది, బైపీసీలో 430 కంటే ఎక్కువ మార్కులను 71 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. రెండవ సంవత్సరం ఫలితాల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని చాటారని, ఎంపీసీ విభాగంలో కలిదిండి శ్రీ లాసియా అనే విద్యార్థిని 992 మార్కులు, బైపీసీ విభాగంలో నాయకంటి రోహిణి షిరీన్ అనే విద్యార్థిని 991 మార్కులతో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని చెప్పారు. 990 కంటే ఎక్కువ మార్కులను 41 మంది, 900 పైచిలుకు మార్కులను 9766 మంది విద్యార్థులు సాధించడం విశేషమని వారు వివరించారు. శ్రీ చైతన్యలోని సూపర్ 60, C120, CIPL వంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని వారు వివరించారు. మా విద్యార్థుల యొక్క మార్కులు, మా తల్లిదండ్రుల యొక్క కోరికలకు అనుగుణంగా ఈ రిజల్ట్ రావడం జరిగింది. ఈరోజు జూనియర్ ఇంటర్ ఎంపీసీ 469 అవుట్ ఆఫ్ 470, బైపీసీ 452 అవుట్ ఆఫ్ 455 అగ్రస్థాయి మార్కులతో, బ్రహ్మాండమైనటువంటి విజయాలతో, పాస్ పర్సంటేజ్తో 99.55 పాస్ పర్సంటేజ్తో ఈ రోజున స్టేట్ మొత్తం మీద శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరే విద్యా సంస్థకి అందనంతటువంటి ఎత్తులో ఉన్నాయండి. అది ఇంటర్మీడియట్ కానివ్వండి, ఎంపీసీ, బైపీసీ, జేఈ మెయిన్స్ కానివ్వండి, ఐఐటి అడ్వాన్స్ కానివ్వండి, బైపీసీ నీట్ కానివ్వండి, తిరుగులేని విధంగా దేశ చరిత్రలో 3 స్థాయిలలో మెయిన్స్, అడ్వాన్స్, నీట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒకే సంవత్సరం వచ్చినాయి. మళ్ళీ 2026 కూడా రాబోతున్నాయి. దానికోసం నిరంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్సు, అడ్మినిస్ట్రేటర్స్ నిరంతరం కృషి చేస్తున్నామండి. 469 మార్క్స్ అత్యధికమైన టాప్ మార్కు. అదేవిధంగా బైపీసీ తీసుకున్నట్టయితే 452 అవుట్ ఆఫ్ 460, అది 455, అది కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ అండి. అది కూడా రెండోది సీనియర్ ఇంటర్ కనుక తీసుకున్నట్టయితే అదేవిధంగా ఎంపీసీ సీనియర్ ఇంటర్లో 992 మార్క్స్ వచ్చేసి అది స్టేట్ ఫస్ట్గా ఉంది. అదేవిధంగా బైపీసీ కూడా 991 మార్క్స్ వచ్చేసి అది కూడా స్టేట్ ఫస్ట్ అండి. 4 స్టేట్ ఫస్ట్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఫలితాలు ఒక్క విజయవాడ శ్రీ చైతన్యగా రావడం అనేది మన విజయవాడ చరిత్రకే చక్కగా లిఖించబడినటువంటి రోజు. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిదండి. అదేవిధంగా మెయిన్స్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా ఓపెన్ మొన్న జరిగినటువంటి మెయిన్స్ 2 టర్మ్స్ అయిపోయింది, 2 సెషన్స్ అయిపోయినాయి. ఆ 2 సెషన్స్లో కూడా ఆల్ ఇండియా మొత్తానికి 300 వచ్చినటువంటి స్టూడెంట్స్ ఓన్లీ ఫ్రమ్ విజయవాడ తప్పితే ఇండియా మొత్తం మీద ఎక్కడా లేరండి. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో నిర్వహించే రోజువారీ పరీక్షలు, సందేహాల నివృత్తి సెషన్లు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. 2026లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో నేను 469 మార్క్స్ని స్కోర్ చేశాను. దీనికి సహకరించిన మా టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మరీ ముఖ్యంగా మా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేసిన మా శ్రీ చైతన్య యాజమాన్యానికి వెరీ థ్యాంక్ యూ. 2026లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 455కి 452 స్కోర్ చేశాను. ఈ మార్క్స్కి సపోర్ట్ చేసిన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ సపోర్ట్కి థ్యాంక్ యూ. ఇదే విధంగా మా పేరెంట్స్ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా సెకండ్ ఇయర్లో కూడా బాగా చదివి నీటిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. From Tanuka, I scored 467 out of 470. I am from Mayuri Boys Campus. I am very thankful to my staff members for giving me this best result to me. I am very grateful for my result. I am very glad to see my result like this. So special thanks to my dean sir and my principal sir and my vice principal sir.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సునైనా అనే విద్యార్థి 470 మార్కులకు 466 మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. 460కి పైబడి మార్కులను 40 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. స్టేట్ టాప్ 10లో ఉన్న మార్కుల్లో గ్రావిటీ కూడా భాగమైందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో రిషబ్ పంత్, శ్రీలిఖితకు 989 మార్కులు వచ్చాయని, ఇక్కడ కూడా టాప్ 10లో ఉన్నామన్నారు. బైపీసీ విభాగంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 455 మార్కులకు 449 మార్కులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది కూడా 99% సాధించామని చెప్పారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు, అకాడమిక్ డైరెక్టర్ సతీష్, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో సునైనా అనే విద్యార్థిని 470 మార్కులకు 466 మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. రేవంత్ రాకేష్ 465 మార్కులు, 464 మార్కులను 6 విద్యార్థులు సాధించారన్నారు. 460కి పైబడి మార్కులను 40 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. స్టేట్ టాప్ 10లో ఉన్న మార్కుల్లో గ్రావిటీ కూడా భాగమైందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో రిషబ్ పంత్, శ్రీలిఖితకు 989 మార్కులు వచ్చాయని, ఇక్కడ కూడా టాప్ 10లో ఉన్నామన్నారు. బైపీసీ విభాగంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 455 మార్కులకు 449 మార్కులు వచ్చాయని చెప్పారు. 447, 448 మార్కులు వచ్చాయన్నారు. ఏ పరీక్షల్లో అయినా శ్రీనివాస గ్రావిటీ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందన్నారు. శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థలను మొగల్రాజ్పురంలో 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. విద్యా సంస్థను 1996లో ఉయ్యూరులో మొట్టమొదటిగా ప్రారంభించామని, 23 మంది విద్యార్థులతో ప్రారంభమై అంచెలంచెలుగా పెరుగుతూ 3500 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం పరీక్షలు జరుగుతుంటాయి, ఫలితాలు వస్తుంటాయని, గ్రావిటీ అంటే ఒక మార్కు కనపడే విధంగా తమ విద్యార్థులు ప్రతిభ చూపించడం జరుగుతోందన్నారు. దానికి తమ అధ్యాపక బృందం తీర్చిదిద్ది ధైర్యం చెప్పి వెన్నంటే ఉంటారని తెలిపారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ నిరంతర కృషి, పట్టుదలతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. అద్భుతమైన అకాడమిక్ ప్రోగ్రాం విద్యార్థులను పోటీ పరీక్షలకు సమాయత్తం చేయటమే కాకుండా బోర్డు పరీక్షల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతోందన్నారు. 455 మార్కులకి 449 మార్కులు వచ్చినాయి. సో 449 మార్కులతో మంచి ర్యాంకులు, అంటే దాదాపు 5-6 పొజిషన్లో ఉన్నారు స్టేట్లో కూడా అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా 447, 448 బైపీసీ విభాగంలో, అంటే మొట్టమొదటిసారిగా అంతకుముందు 440 మార్కులకే ఉండేది. ఇప్పుడు 455 మార్కులకి బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 455 మార్కులకి పెట్టడం జరిగింది ఎగ్జామ్స్. సో ఇలా ఏ ఎగ్జామినేషన్ అయినా, అది బైపీసీ అవనివ్వండి, ఎంపీసీ అవనివ్వండి, అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జేఈ మెయిన్స్లో కానివ్వండి, మొన్న కూడా 99% పైన మేము 7వ సంవత్సరం ఇది కంటిన్యూస్గా 7వ సంవత్సరం కూడా 99% పైన తెచ్చుకున్నాం. సో విజయవాడలో మనకంటూ ఒక మంచి విద్యను అందించే సంస్థగా గ్రావిటీ ముందుందనేది. True results and great results always happen as an outcome of consistent, committed hard work. In Gravity, we have a set of wonderful teachers who are committed and hardworking, coupled with excellent academic program. The unique salient feature of our academic program is we not only assess the competence of the students for the competitive examinations, but also dynamically assess their readiness for the board examinations, which is unique and salient for our Gravity College. Dear parents, if you want your daughter or son to have a holistic development, to be upskilled for the overall well-being, Gravity Institution, Gravity Junior College can be one of your best choice. Just think about it. My name is Chandrika Shilatika. I have scored 989 out of 1000. I'm very grateful to Gravity team and faculty. Thank you.
Sampath, I have scored 464 out of 470. I'm very grateful that I joined this college. There is such a great explaining everything. Thank you. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం మరియు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో తెలుగు వెలుగు పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో తెలుగు భాష మరియు సాహిత్యం పట్ల మక్కువను పెంచడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య క్విజ్, పద్య అంత్యాక్షరి, చిత్రలేఖనం, పద్యగానం మరియు తెలుగు గద్యాభ్యాసం వంటి వివిధ అంశాల్లో నగరంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ సభ్యులు పర్వతనేని శ్రీహరిరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని విద్యార్థి దశ నుంచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అంచనాలకు మించి సుమారు 300కు పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, తెలుగు భాషాభివృద్ధికి కళాపీఠం తరపున ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం మీద అనేకమైన కార్యక్రమాలని విద్యార్థులు, కళాశాల విద్యార్థులకి, మరి స్కూల్ విద్యార్థులకు కూడా ప్రత్యేకించి చేపట్టారు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా సభ్యులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 300 మంది పైనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అనేకమైన అంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే తెలుగు సాహిత్యాన్ని మరింత విద్యార్థుల లెవెల్లో మరి ప్రాచుర్యంలో తీసుకురావాలి, వారికి తెలుగు మీద ప్రత్యేకమైన అభిమానం కలగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగు భాషల గురించి ప్రత్యేకించి మా కళాపీఠం ద్వారా కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టాం. దీన్ని నిరంతరం కొనసాగిస్తాను మీకు తెలియబడుతుంది. పోయి గడ్డి పర కిచ్చి వచ్చేదానని వాకృచి కొంత దవ్యు వెనుగలం జనుయా పరకం దరుగ విడిచి కొండక దడవు దారి ముసలి ఎరుతేయం గాంచి యాకర్ కార్బంది వెడగంతి ఇతండు విత్రసింహుడు చరిత్రుండు విశ్వత్రపాత్రం ధనియొంచి చిరసంచిత ధన సంచయంబు మించిన తన బొంతపం బ్రాలు పాలి వెంచ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.